నేను సినిమా థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసి దాదాపు 30 ఏళ్ళు అవుతుందండి. అవునండి. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక ఇంట్రెస్ట్ పోయిందండి. థియేటర్‌కి వెళ్ళి ఇంట్రెస్ట్ పోయింది. తనకి ఇష్టం లేదు. ఇంక నేను కూడా మానేసానండి. ఎందుకులే అని. సిగరెట్ల కంపు వాసన సరే ఎందుకులే అని. వాళ్ళకి నచ్చనప్పుడు మనం కూడా మారాలి కదండీ మ్యారేజ్ అయ్యాక. సరే చూడలేదండి. అప్పుడప్పుడు ఏదన్నా ఎవరన్నా స్టోరీ బాగుందంటే ఇలా నెట్‌ఫ్లిక్స్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఏమైనా కొద్దిగా 1, 2 అలా. అవి కూడా సాంతం చూసినవి బాగా తక్కువండి. టామ్ హ్యాంక్స్ కానీ ఏమన్నా ఏమన్నా మంచి సినిమాలు ఫ్యామిలీ మూవీస్ కానీ, చిల్డ్రన్ మూవీస్ కానీ చూసేవాడినంట. అవి ఎక్కువ చూస్తుండే. ఫ్యాంటసీ మూవీస్, క్రైమ్ అండ్ అలాంటి యాక్షన్ మూవీస్ తక్కువేనండి. ఈరోజు సరే కొత్త ఆవకైతే భోంచేస్తున్నాం కదా, ఏదైనా ఒక సినిమా చూద్దామని చెప్పి యూట్యూబ్లో వెతుకుతుంటే ఇదేదో సినిమా నిన్ను కోరి కనిపించిందండి. సరే చాలా కాలం తర్వాత చూద్దాంలే ఒక తెలుగు సినిమా అని చెప్పి మొదలుపెట్టానండి. ఏమంటే ఉన్నమాట చెప్తున్నానండి. ఎవరిని ఏదో అనాలని కాదు. అసలు బొత్తిగా విలువలు లేవండి, సమాజంలో పడిపోయాయండి. ఇప్పుడు సినిమా ఇలా మొదలైందో లేదో, ఆ అబ్బాయి సూటు బూటు వేసుకుని ఆఫీస్కి కడతాడండి. వెళ్ళంగానే వాళ్ళ ఆవిడనుకుంటా ఫ్లైట్ ఎక్కేసి ఎక్కడికో వెళ్ళిపోయి పాత ప్రియుడిని కలుసుకుంటుందండి. ఇద్దరు అక్కడ కావాలించుకోవడం, ఇలాగ మొగుడు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నా అని అనడం. నాకు ఏంటది ఇలా విలువలు ఏంటి ఎలా పడిపోతున్న సమాజంలో. అది చాలా హిట్ అండి సినిమా, చాలా హిట్ అండి. ఇప్పుడు మొగుడు ఎవరికైనా మడదండి. ఇప్పుడు నేను అనుకోవడం వాడే వెళ్ళిన వింటాడు ఆ సినిమాలో. తర్వాత నాని ఆ సెకండ్ క్యారెక్టర్ వేసాడు. అతను హీరో ఎలా అయ్యాడు అర్థం. ఇప్పుడు ఎదపల్లి చేసేవాడు హీరో అయిపోతున్నాడు. మొగుడికి మరి కోపం లేదండి. వాడు ఎంతకన్నా తెగిస్తాడండి, హత్యలు చేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు. వాడు వెళ్ళిన అయిపోతున్నాడు. మరి తప్పెవరిది ఎక్కడుందో అసలు అర్థం కావట్లేదండి. అసలు ఒక కథానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవండి. ఏదో అంటాల్సిన ధీరుడై ఉండాలి, జాలి హృదయం ఉండాలి, కరుణ, దయ ఇలా ఏవో ఉన్నాయండి. ఒక ధీరోదాత్తుడికి ఒక కథానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అంటానండి. ఇలా వెళ్ళి ఇంకోటి పెళ్ళాన్ని కావాలించుకునేవాడు హీరో ఎలా అయ్యాడండి. చీచి. సరే ఈ సినిమా ఎలా హిట్ అయిందో తెలియదు, ఎలా చూసాకో తెలియదు. జనం కొంతమంది అటక అవకాశం కానంతకాలం అందరూ ఇలా నీతులు చెప్పేవాళ్ళేని. ఏమంటే ఓకే మీకే కరెక్ట్ అనుకుందాం, కొంతమంది అలా అన్నవాళ్ళే. సరే చూద్దామండి. కానీ ఒకటండి నాకైతే నచ్చలేదండి. ఆ ఛానల్ మార్చేసండి. చాలా సంవత్సరాల తర్వాత చూద్దామండి ఛానల్ మార్చేసండి. ఇప్పుడు మనిషి ఒకటండి, మనిషి సోషల్ యానిమల్. మనుషులు ప్రతి మనిషిలోనూ దాన్ని కూడా ఉంటామండి. ఒక జంతువు ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కానీ సమాజంలో ఉన్నప్పుడు కట్టుదిట్టంగా ఉండాలండి. ఇప్పుడు నా మదిలో నా మనసులో ఈ కోరికలు ఉన్నాయని చెప్పి సినిమా తీయాలండి. అది సినిమా తీయాలా, లేకపోతే అంతకీ చేసి చూపించాలా, లేకపోతే పుస్తకం రాసి దాన్ని అథెంటికేట్ వ్యాలిడ్ చేయాలా, దాన్ని అందరికి చూసేస్తే ఓహో అదే కరెక్ట్ అనాలా. ఇప్పుడు ఒక సినిమా ఇలా తీస్తే మెగా హిట్ అయింది అనుకోండి, అదే కరెక్ట్. ఇప్పుడు 10 ఆడు మాట పాడియే ధరచెల్లు అన్నారు. 10 మందిలో 9 మంది 8 మంది ఏది చెప్తే అదే కరెక్ట్. అది తప్పైనా అదే కరెక్ట్. ఎందుకంటే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల అదే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు సమాజం కూడా అలాగే అనుకోలే, ఏంటో అర్థం కావట్లేదండి. కానీ ఇలా బహిర్గతంగా చెప్పి దాన్ని చాటడం తప్పుని ఉప్పుగా చేసి చూపించడం అండి. అదేదో ఎప్పుడో ఒక సినిమా చూసాండి, మ్యారేజ్ ముందు శుభలగ్న సినిమా, కృష్ణారెడ్డి గారు అనుకుంటాను. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుందండి చివరికి హీరో క్లైమాక్స్లో ఏమంటుందంటే డైలాగ్ మొత్తం నాకు బాగా గుర్తుండండి. ఆ సినిమా చేసి 35 ఏళ్ళు పైన అయిపోయింది. కానీ అండి ఏమంటుందంటే కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు. ఏం రాసేటండి డైలాగ్, కృష్ణారెడ్డి గారు రాసుకుంటారు. అది చూసిన డైలాగ్ అంటే ఒకటి కోరికలు మనం కూడా జంతువులమే కాదన్నాం. కాకపోతే మనం మనిషి, ఇంకోటి కుక్క, ఇంకోటి కోతి, ఇంకోటి జీబ్రా, అంతే.
కానీ మనం చదువుకున్న విజ్ఞత ఉంది కదండి. మరి ఈ సామెతలు చెప్పిన వాళ్ళు కూడా, ఇంత మంచి కొటేషన్స్ చెప్పిన వాళ్ళు కూడా మనుషులే కదండి, మహానుభావులే కదండి. కానీ కొంతమంది అంటూ ఉంటారు, చాలా చిన్న జీవితం నాది, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు బతకడం తప్ప అంటారు. అంటే జీవితం చిన్నదే, కానీ అంతకంటే విలువైందండి, సుందరమైంది. దానికి మీరు రంగురంగుల కలర్స్ సర్ది మంచి ఇంద్రధనుస్సులా తీసుకోవడం మీ చేతిలో ఉంది. కాదు ఆ రంగులన్నీ ఒకేసారి పోసేస్తాను కాగితం మీద అంటే అది అన్ని రంగులన్నీ కలిసిపోయి పిచ్చిగా తయారవుతుందండి. దానికోసం ఒకటి 60, 70, 80 ఏళ్ళ జీవితం చిన్నదే, నిజంగా చిన్నది. దానికోసం ఇన్ని అడ్డదారులు తొక్కాలంటారా? ఏమంటే ఈ సినిమాలు అలాగే ఉన్నాయి, రాజకీయాలు కూడా అలాగే ఏడుస్తున్నాయి. ఒకటి 10 మంది ఏడు చెప్తే అదే కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమా తీసిన వాడిని మనం ఏం అన్నాం, ఎందుకంటే సినిమా తీసిన వాడు మనలోంచి పబ్లిక్లోంచి వెళ్ళిన వాడే డబ్బులు లేక కాబట్టి సినిమా తీస్తాడు. అందరూ చూసేదారు, హిట్ అయింది. హిట్ అయితే వాడు మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి తీస్తాడు, అది హిట్ అవుతుంది. రాజకీయాలు అంతే. ఇప్పుడు రాజకీయ నాయకుడిని ఎవరిని తిట్టవలసిన పని లేదండి, వాడి పరిపాలన బాగాలేదు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తుంది. వాడు ఆ రాజకీయ నాయకులు ఇప్పుడు ఆకాశంలోంచి ఏది రాలేదండి. మనలో ఒక మనిషి వెళ్ళి రాజకీయాల్లో చేయగాడు, ముందు కార్యకర్తగా అలా ఎదిగి ఎంపీ అయ్యి ఎమ్మెల్యే ఒక చీఫ్ మినిస్టర్ ఎంపీ అయ్యాడండి. వాళ్ళని తిట్టాల్సిన పని లేదండి, వాళ్ళకి ఓట్లు వేసేది మనమేనండి. మళ్ళీ ఎలక్షన్లు వస్తుంటాయి, వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళకే ఓట్లు వేస్తూ ఉండదు. అప్పుడు ఎవరిది తప్ప, ఎవరిది వాళ్ళదనాలా ముందే అంటే వాళ్ళు ఏం చేసినా మనం ఎస్ అని ఒక స్టాంప్ వేస్తున్నాం ఎలక్షన్స్లో. అంటే వీఆర్ యాక్సెప్టింగ్ ద వాట్ ఆర్ ద నాన్సెన్స్ దే ఆర్ డూయింగ్. కాబట్టి ఇంకోళ్ళని అనవలసిన పని లేదండి, తప్ప ఎవరిది కాదండి. పబ్లిక్ ఎలా తయారయ్యారండి, ఎలా ఉందండి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు కూడా చేస్తుంటాను. నేను ఏం చేస్తున్నాను, ఏదో టైంపాస్ అవ్వాలి కదండి. టైంపాస్ అని ఇంకోటి, ఇంట్లో 2 గదుల్లో 2 ఏసీలు పెట్టానండి. ఇంకా 3 గదులు అండి హాల్తో కలిపి, వాటిలో కూడా ఏసీలు పెట్టాలి కదండి. మనకి కరెంట్ బిల్లు కట్టాలి, వాటి కరెంట్ బిల్లు కట్టాలి. ఆల్రెడీ ఒక కారు ఉంది, అది ఇంకో కారు కొనుక్కోవాలంటే లోన్ తీసుకుని ఈఎంఐ కట్టాలి. వీటన్నిటికీ మరి యూట్యూబ్లో కొన్ని వీడియోలు మరి చేస్తేనే కదండి డబ్బులు వచ్చేది. మీ అందరికీ చూస్తేనే కదండి డబ్బులు. కొంచెం చూస్తూ ఉండండి వీడియోలు, సబ్స్క్రైబ్ చేసి అన్ని వ్యూస్ అన్ని సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు డబ్బులు వస్తాయి. నేను చెక్క మొత్తం ఇల్లంతా ఏసీలు పెట్టించుకుంటాను, ఇంకో 2 కార్లు కొనుక్కుంటానండి. థ్యాంక్స్ అండి, ఉంటానండి. బాయ్. జై శ్రీరామ్.